భక్తి చేసినప్పుడు ప్రతిరోజు ఒక క్రమమైన భక్తి ప్రతి క్రైస్తవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క యాజకులు వీరందరూ ఏం చేస్తున్నారంటే, లేవీయులు దేవుని ప్రతి సాయంత్రము గణపరిచే వ్యక్తులుగా వారు ఉన్నారు. ఈరోజు మనము కూడా క్రమము తప్పకుండా భక్తి చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఎవరైతే ప్రతిదినము భక్తి చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు కూడా ఒకే విధమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారో, దేవుడు వారికి విజయాన్ని వారికి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో ఆ క్రమమైన భక్తి మనకుందా? ప్రతిరోజు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించేవారుగా ఉండాలి. యోబు అంట ప్రతి అరుణోదయం అని రాయబడి ఉంటది. ఒక్క అరుణోదయం కాదు. మన భక్తి ఎలా ఉంటుందో తెలుసా? వారానికి ఒక రోజు బుద్ధి పుట్టినప్పుడు ఉదయం లెగిసిపోతాం, ఒక 5 రోజులు గ్యాప్. చాలా మంది పట్టుదల ఎలా ఉంటుందంటే, ఒక్క రోజే ఏదో ఉదయం గట్టిగా అనుకుంటారు, సాయంత్రానికి ఎవరు చదువుతారులే, ఇంకా అయిపోయిందిలే, ఇలా ఉంటారు చాలా మంది. వ్యాపారం ఎవరు చేస్తారులే. కొంతమంది త్రాగుడు మానేసేవారు చూడండి, గట్టిగా ఇంకెప్పుడు తాగనంటారు. ఎవడేం పిలిస్తే వెంటనే మరలా వెళ్ళిపోతారు. సినిమాలు నేను చూడను, ఎవడేం పిలిస్తే వెళ్ళిపోతారు. ఒక క్రమమైన భక్తి జీవితం ఎందుకు చేయలేకపోతున్నావు? ఆకలేస్తే తింటావు, మరి ఆత్మీయ స్థితికి ఆకలేదంటారా? ప్రతిరోజు ఒక క్రమమైన భక్తి. నీ పిల్లలకి క్రమమైన భక్తి నేర్పాలి. వారు ప్రతిరోజు వాక్యం చదివేటట్లు చూడవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది. ప్రియులరా, క్రమమైన భక్తి ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో దేవుడు గెలుపును దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.